రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు మిస్ అయితే కొత్త పేర్లు చేర్చాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతును రాజును చేస్తానని 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యగలిగాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఆనాటి దొర వరి వేస్తే ఉరేనని చెప్తే ఒరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి బోనస్ గా 500 రూపాయలు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకే ఈనాటి ప్రభుత్వం పోయిన సంవత్సరం 23,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి డ్వాక్రా మహిళలకు ఇప్పించాం. ఈ సంవత్సరం ఇప్పటికే నాకు తెలిసి 19,000 కోట్లు ఇచ్చాం. అంతేకాదు ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను, మన ఇంటి ముందు కనిపెడుతుంది ఇందిరమ్మ ఇల్లు. ఇక్కడ వాళ్ళ ఆనందం చూస్తే వర్ణాతీతం. ఆ కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు చూస్తే నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం పేదోడి కలని కలనాగనే వదిలేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. దాంట్లో భాగంగా మొదటి విడత మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి 582 ఇచ్చాను. ఇది మొదటి విడత ఇచ్చాను. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. ఇంకొక కోరిక మీ మనసుల్లో ఉంది. అన్నా, ఇళ్ల స్థలం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నా.